ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. మాంస సంబంధమైనటువంటి బాహువు చెయ్యి మనిషికి అండగా ఉంటే తేలిని చూసైతే మాట్లాడతామో అదే మన గొంతు మీద కూర్చుంటుంది. అదే మన యొక్క ధైర్యాన్ని, పారే నీళ్లు ఉంటాయి కదా, పై నుంచి పారే నీళ్లు ఆగమంటే ఆగుతాయా? పోతూనే ఉంటాయి. ఆ పారే నీళ్ళల్లో వాళ్ళకున్న ధైర్యము ఆ నీళ్ళతో పాటు కలిసిపోతుంది, ఆగమన్నా ఆగదు. అంతగా దేవుని యొక్క సహాయము మనకు కలుగుతుంది. ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఆ అండ చూసుకొని, వాళ్ళకున్నటువంటి ధైర్యాన్ని చూసుకొని విర్రవీగుతారో వాళ్ళని పారే నీళ్ళల్లో దేవుడు కలిపేస్తాడు. పారే నీళ్ళల్లో దేవుడు కలిపేస్తాడు. ఎలాగనో లేఖనాల్లో ఒకసారి ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. దేవుని పేరు మీద ఆయన ప్రజలకి, హిజ్కియా తన ప్రజలకి ధైర్యం చెప్తా ఉన్నాడు. ఇదిగో మన మీదకి వచ్చేటువంటి వాడు ఎంతటోడైనా సరే వారికి ఖండాలు జరిగిన దేహం ఉన్నదా, లేకపోతే వాడు అంతకుముందు ఎంతమందిని పాడు చేసి ఎంతమందిని గెలవకుండా ఓడించిండో మీరు అవన్నీ పట్టించుకోగాకండి. వాడికున్నటువంటి బలము, వాని చేతుల్లో ఉన్నటువంటి శక్తి, మనకున్నటువంటి బలము, మన యొక్క జీవితాలలో ఎదురయ్యేటువంటి యుద్ధాలను జరిగించేటువంటి బలము, సహాయము మనకెవరంటే మన దేవుడు. అన్ని సమయాల్లో, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, మిట్ట మధ్యాహ్నం అయినా సరే, అన్ని సమయాల్లో చేతులు అక్కడికి రావు. చేతుల్లో బలము అక్కడికి రాదు, కానీ దేవుడు అక్కడికి వస్తాడు. అందులో జీవము కలిగినటువంటి దేవుడు మరీ నిశ్చయంగా మన జీవితాలకు సరిపోయినటువంటి దేవుడు. మన జీవితాల కంటే క్రీస్తు నందు విశ్వాసముంచి క్రీస్తు అడుగు జాడలని విడవకుండా ఆ అడుగుల్లోనే మీకు ఒక విషయం చెప్పాలి. వర్షాకాలంలో పల్లెటూరులో చూడండి, ఒక వారం రోజులు వాన పడితే ఏం జరుగుతుందంటే అంత కాళ్ళు కూరుకుపోయేంత మట్టిలో. అట్లాగా వర్షాలు పడిన తర్వాత వారం రోజులు వానలు పడతాయి కదా వర్షాకాలంలో. అప్పుడు తుఫాన్లని కానీ లేకపోతే ఇంకోటి అల్పపీడనాలు అని చెప్పనని అన్నప్పుడు ఒక వారం రోజులు ఎడతెరిపి లేకుండా వానలు పడతాయి. వానలు పడిన తర్వాత ఏం చేస్తారంటే పోయిన తర్వాత ఎక్కడ పొడి నేల ఉంది, ఎక్కడ రాళ్ళు ఉన్నాయా అని చూసి ఆ రాళ్ళ మీద అడుగు పెట్టి చిన్నగా పోతారు. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే నడుస్తూ ఉంటారు కదా, కొద్దిమంది బురదలో కూడా నడుచుకుంటూ పోతూ ఉంటారు. ఆ నడిచిన తర్వాత అడుగులు పడతాయి. నడిచిన తర్వాత ఆ బురదలోనే అడుగులు పడతాయి.
అడుగులు పడిన తర్వాత ఒక 2, 3 రోజు 4 రోజుల నుంచి సరిగ్గా ఎవరైతే ఆ బురదలో అడుగు పెట్టి అక్కడ బురద లేకుండా కొంచెం నేల గట్టుకున్నదో ఆ అడుగుల్లోనే అడుగు వేసిపోతారు. పక్కన అడుగు వేసినాం అనుకోండి, ఆడ ఇంకా ఆరు ఉండదు, బురద ఉంటుంది ఆడ. ఎక్కడ బురద కాళ్ళకు అంటుకుంటుందో అని అప్పటికే అడుగులు ఉన్నటువంటి ఆ అడుగుల్లోనే పెడతారు. ఆ అడుగులోనే అడుగేసి ఏ బురద ఏ మట్టి అంటకుండా సాహబీగా పోతారు. అట్లాగా దేవుని అడుగు జాడల్లోనే నడిచినట్లయితే దేవుని సహాయము మన జీవితాల్లో మనకి గొప్పగా జయమును కలుగజేస్తుంది. గొప్పగా ఈ రాజు మాటలు చూస్తే మరి ఎన్ని కోటలు కట్టించిండో తెలియదు, కానీ ఆ కోటలను మించేటట్లుగా ఉన్నాయి. ఆ రాజు మాటలు ఆ కోటలని కట్టుకుంటాడు కదా రాజు అన్నాక. పెద్ద పెద్ద గుడులు, గోపురాలు, పెద్ద పెద్ద రాజపురాలు కడతారు కదా. ఆ కట్టే పరిస్థితుల్లోనే ఈయన కూడా పెద్ద కోటను కట్టుకున్నట్లు ఆ కోటను మించిపోయేటట్లుగా వీడి మాటలు ఉన్నాయి. అంటాడు ఆ రాజు, అంటాడు, ఏం హిజ్కియా నీకు ఈ మాత్రం తెలియలేదా? హిజ్కియా ఈ మాత్రం నీకు తెలియలేదా? నా గురించి నీకు ఎవరు చెప్పలా? చెప్తారు. ఏం చెప్తారంటే నేను పోయిన దేశంలో మీ దేవుణ్ణి మించిన వాళ్ళు ఉన్నారు. ఆ దేశాలు మీకంటే బలమైనటువంటివి, గొప్ప దేశాలు. మరి నేను పోతున్నా అని తెలిసి వాళ్ళు వాళ్ళ దేవునికి మొక్కోలేదా? వాళ్ళ దేవుణ్ణి ఆశ్రయించి సహాయం చేయమని అడగలేదా? అడిగారు. వాళ్ళ దేవుడు వాళ్ళకు సహాయం చేయలే. వాళ్ళు నా చేతికి చిక్కారు. ఈ రోజున నా చేతిలో లేకుండా, ఎవరికి కనపడకుండా భూమి కింద పడుకున్నారు. నీకు ఈ మాత్రం తెలియలేదా? ఈ మాత్రం నీకు వినపడలేదా అని నేను చెప్తే నేను నమ్మను. ఎందుకంటే ఆ సమాచారం రాజు ఆయన నీ దాకా కూడా వచ్చే ఉంటది. మరి విన్నావు కదా, విన్నాక కూడా ఇంత మిడియాలపు పనులేంది? అవతల ఉన్నటువంటి దేశాలు గొప్పవని తెలుసు. ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల దేవుళ్ళు కూడా గొప్పలని తెలుసు. వాళ్ళ దేవుళ్ళే వాళ్ళని కాపాడలేకపోయారు. నేను పోతే నా చేతికి చిక్కారు, నా చేతిలో చచ్చారు. ఈ రోజున వాళ్ళు లేరు. వాళ్ళనే వాళ్ళ దేవుళ్ళు కాపాడలేకపోతే మొదటే మీ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడుగా. మరి ఈ మీడియాల పనులు చేసి నీ ప్రజలకు ఎందుకు మాయమాటలు చెప్పి వాళ్ళని మోసం చేస్తా ఉన్నావు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. మనం మొదట చెప్పుకున్నాం ఏమనంటే దేవుని యొక్క శక్తి ఎలాగుంటుందంటే పైనుంచి పారే నీళ్ళని మనం ఏ రీతిగా కూడా ఆపలేము. ఆ నీళ్లతో పాటు ఈ అహంకారాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కిందకి పోగొడతాడు. ఆ ప్రవాహం ఎటువైపు వెళ్తుందో అటువైపు పోగొడతాడు. వీనికి ఉన్నటువంటి ఈ గర్వాన్ని కూడా దేవుడు ఏం చేసినట్టే, దేవుడు జీవము కలిగిన దేవుడు. ఈ హిజ్కియా అంటాడు, ఈరోజు దేవుని వాగ్దానము, మన దేవుని వాగ్దానం ఏమిటంటే కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 16వ వచనంలో రాయబడ్డది. హిజ్కియా యొక్క ధైర్యము, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దేవుని మీద విశ్వాసం ఉంటే దేవునికి ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా సరే మా వాళ్ళకు నేను ఇదే మాటలు చెప్తా. మా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు సాహస కార్యాలను చేసి నువ్వు ఎలాగైతే ఎర్ర దిగుతూ ఉన్నావో ఆ
అతిశయాన్ని అంతటినీ కూడా మా దేవుడు ఏం చేస్తాడంటే పారే నీళ్ళల్లో నీకున్నటువంటి గర్వాన్ని అంతటినీ కూడా అణుస్తాడు. అణిచి నీకున్నటువంటి ఆ బిర్ర అంతటిని కూడా ఏం చేస్తాడంటే మాయం చేసేస్తాడు. ఆ దేవునికి నేను మొరపెడతా, నన్ను రక్షించే దేవుడు ఆయన అని ఆయన ప్రజలకి హిజ్కియా ధైర్యం చెప్తా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేద్దాం మనం. మన దేవుడు ఏం చేస్తాడంటే, మన దేవుడు ఆ రాజు చెప్పాడు, నేను ఫలానా దేశానికి యుద్ధానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల దేవుళ్ళు వాళ్ళని కాపాడలేకపోతే ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా నాకు దాసులైపోయి వాళ్ళ యొక్క రాజ్యాలను నేను పట్టుకున్నా. ఇప్పుడు ఆ రాజ్యాలన్నీ కూడా నా చేతిలోనే ఉన్నాయని చెప్తే ఈ హిజ్కియా అంటాడు, వాళ్ళ దేవుళ్ళకి కాపాడే శక్తి లేదు. లోకంలో ఉన్నటువంటి వారందరిలోకెల్లా నువ్వు అద్వితీయమైనటువంటి దేవుడవు, కాపాడటానికి రక్షించటానికి సమర్థుడైన దేవుడవు అని దేవునికి ప్రార్థన చేస్తా దేవుని ప్రజలకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాడు. మీరు దేవునికి ప్రార్థన చేయండి, మన దేవుడు కాపాడటానికి సమర్థుడు. ఆయనకు ప్రార్థన చేద్దాం, ఆయన రక్షిస్తాడు. ఆయనకు మొరపెట్టినట్లయితే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన మనల్ని రక్షించటానికి సమర్థుడు, ఏ పరిస్థితిలో ఉన్నా. కాబట్టి ఆయనకు మనము ప్రార్థన చేసినట్లయితే మనల్ని రక్షించి మన మొరని అంగీకరించే దేవుడు. వాడు మాట్లాడినటువంటి మాటే లేదు ఆ రోజుల్లో. అయితే ఇంకా అనరాని మాట్లాడతాడు. ఈ గర్వపు మాటలకు మించి ఇంకా అనరాని మాట్లాడతాడు. అన్న తర్వాత మరి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు కదా. జీవము కలిగినటువంటి దేవుడు సమాధానం ఏమని ఇచ్చిందంటే, సమాధానం 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతని కూల చేయుదును. వదంతి రోమరు అంటే పుకార్లు అంటారు కదా, లేని దాన్ని పుట్టించి అదిగో పులి అంటే ఇదిగో తోక అని, అట్లాంటి ఒక వదంతిని నేను వానికి గుండె జారిపోయేటంతగా పుట్టిస్తా. ఒక రూమర్ అనేది నేను స్ప్రెడ్ చేస్తా. ఆ స్ప్రెడ్ చేసినటువంటి ఆ రూమర్కి, ఆ వదంతికి, ఆ కలవరానికి వీడేం చేస్తాడంటే భయపడి పరుగు వెనకూడ చూడక పరుగు వానికి అలాగ చేయటమే కాదు, అట్లాగ గర్వంతో మాట్లాడింది కదా, వాడికి అట్లా చేయటమే కాదు, వాడు వాళ్ళ ఊరు పోయినాక, వాళ్ళ ఇంటికి పోయినాక కత్తి చేత వాడిని చంపిస్తా అని దేవుడు చెప్తా ఉంటాడు. కత్తి చేత వాడిని కూల చేయుదును. ఇంకా దేవుని నామము ఘనపరచబడేటట్లుగా చెప్పుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, అంత బడాయి మాటలు మాట్లాడిన వాడు ఆ రాజు ఏమవుతాడంటే, రాయబడినటువంటి మాట, వాళ్ళ పండగ వచ్చినప్పుడు, వాళ్ళ దేవునికి పండగ వచ్చినప్పుడు పోయి వాళ్ళ దేవుని గుడిలో మొక్కుకుంటా ఉంటాడు, ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. వాళ్ళ దేవుని పేరు నిస్రోకు. ఆ దేవుని ముందు నిలబడి మొక్కుకుంటా ఉన్నప్పుడు వానికి కడుపును పుట్టినటువంటి 2 కొడుకులు పోయి కత్తితో చంపుతారు. ఈ మాటలు మాట్లాడినండి కదా.
మీరు నా చేతిలో తప్పించుకోవటం అసాధ్యం. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నేను ఏ దేశం మీదకు పోయానో ఆ దేశంలో అప్పటికే ఉన్నటువంటి ఆ దేవుళ్ళు ఆ ప్రజలని కాపాడలేకపోయారు. మీరెంత, మీ దేవుడెంత, మీ బతుకులెంత, వాళ్ళని మించినటువంటి బతుకులైతే కాదుగా అని మాట్లాడినటువంటి వీని బతుకు వాని దేవుని ముందు జీవము లేకుండా వాని కడుపును పుట్టిన కుమారుల చేతుల్లో తీయబడుతుంది. జీవం అనేది వానిలో నుంచి వాని కుమారుల చేత దేవుడు వాని దేవుని ముందే తీసేస్తాడు. ఎంత గొప్ప దేవుని యొక్క సహాయము! అయినా సరే మన యొక్క ధైర్యము, నేను నా దేవునికి మొరపెట్టుకుంటా, ఆయన నన్ను రక్షిస్తాడు. వాళ్ళు ఏది ఆ రాజు చెప్పిండు కదా, అది ఎవరో అని చెప్పి నన్ను అన్నాడు కదా, అక్కడ దేవుని శక్తి అనేది లేదేమో అక్కడ. కానీ నేను మొరపెట్టే దేవుడు శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడైన దేవునికి మొరపెడదాం. ప్రార్థించినట్లయితే రక్షించుటకు సరిపోయిన దేవుడు. ఆయన శక్తి రక్షించటానికి సరిపోతుంది. ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుందాం. పరలోకపు సజీవుల దేవ, హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఆలకించినటువంటి మహోన్నతుడా, ఘనమైన మీ నామమును బట్టి మీ సన్నిధిలో వేడుకొనుచున్నాను. కృప చూపించమని తండ్రి, దయను పరిపాలించమని శక్తిమంతుడా, అనుదినమే మీకు ప్రార్థన చేయొచ్చు. దీవారాత్రులు మీ సన్నిధిలో మొరపెట్టుచు ఉండగా మీ మందిరమునందు నివసించుచు ఉన్న నీ ప్రజలందరినీ జ్ఞాపకము చేసుకోనండి. మీ మందిరమందు ఉన్నటువంటి నీ బిడ్డలందరికీ కృప చూపించండి. వారు ఉన్నటువంటి భయంకరమైనటువంటి యుద్ధములలో, వారి జీవితంలో ఎదురయ్యేటువంటి ఆర్థిక యుద్ధాలు కావచ్చు, భౌతిక పరమైనటువంటి యుద్ధాలు కావచ్చు, అలాగే ఆత్మీయ సంబంధమైన యుద్ధాలు కావచ్చు, వాటిలో తండ్రి మీ బిడ్డలకు మీ పరలోకపు రక్షణను అనుగ్రహించమని, వారు ఉన్నటువంటి పరిస్థితులలో నుంచి వారికి తండ్రి మీ దక్షిణ హస్తమును చాపి సహాయం చేయమని, వారికి ఉన్నటువంటి శత్రు భయము నుంచి వారిని తండ్రి రక్షించమని, సంరక్షించి మీ కృపను చూపమని పరిశుద్ధుడా మీ పాదముల చెంత ఈ ఉదయకాలపు వాక్యమును ప్రతిష్ఠించి ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని, అయ్యా ఈ పరిచర్యను అనుసరించి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకము చేసుకొని వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని సహవాసము మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.